2 కిలోమీటర్ ఉంటుంది. మెడిసిన్ ఇచ్చారు, పొట్ల కట్ట ఇరిగిపోయి ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నేనైతే ఇప్పుడు కాలేజ్కి వచ్చాను, ఐతన్ కాలేజ్కి. మా తేజ్ బావ కదా, కొత్తగా ఇంట్రడక్షన్ చేస్తాను మీకు. మా ఫ్రెండ్ తేజ అనేసి మా బావ. సో వస్తున్నాడు. కాలేజ్ అయిపోయింది అనుకుంటాను. కాలేజ్ అయిపోయిందా స్వీటీ? కాలేజ్ అయిపోయింది స్వీటీ. అయిపోయిందా? ఇప్పుడు తొందరగా వదిలేసారా? హాఫ్ డే కాలేజా? ఏం చేస్తున్నావు కాలేజ్ లో? మా సబ్స్క్రైబర్లకి, మా వ్యూవర్స్ చెప్పు ఒకసారి. ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను. ఫోటోగ్రఫీయా? ఎన్ని ఇయర్స్? ఒక 6 months ఉంటది. దాని తర్వాత ముంబై వెళ్ళాలి. ముంబై వెళ్ళాలా? ఓకే. అంటే ఇప్పుడు వెడ్డింగ్ అవన్నీ బయట చూస్తారా? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఓకే. ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? నేను ఇంట్లో ఉండేవాడిని కదా. బండి కొంచెం రిపేర్ ఉన్నా. ఓకే పద. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెక్ లో వెళ్తున్నాను. మా తేజ్ బాబు వచ్చాడు. ఇతనైతే ఫోటోగ్రఫీ 6 months కోర్స్ ఇక్కడ ఐతన్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. సో ఒక రోజు అయితే ఐతన్ కాలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళి మరి వెళ్దాం. వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను టెక్ లో వెళ్తున్నాను. సో పదండి వెళ్దాం. రేట్ అయింది. ఆయిల్ పాస్ అవ్వట్లేదా? వెళ్ళిపోతారా? వచ్చేలా ఎవరు కాదు మీది? హరిపోరా? ఏ ప్రాబ్లం ఏంటా? బైక్ షాప్ ఉంటది ఎక్కడ? సో ఫ్రెండ్స్, ఇక్కడ బైక్ అయితే పాడైపోయింది. సో మా తేజ్ బాబు ఏమో కాల్తో తోస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు ఆ షోరూమ్ దాకా. జేసీబీ టాటా హిటాచి కదా. కారు దారి ఇవ్వట్లేదు. ఆటో ఇటు సైడ్ రమ్మనొచ్చు కదా. 6 లైన్లో వెళ్ళి డ్రైవ్ చేయడం ఎందుకు? ఈరోజు ఖాళీగా ఉండేది బాబా. ట్రాక్ గేట్ వేయలేదు. గుంటూరు నుంచి రావచ్చు ట్రైన్. 5 గంటలకు రావాల్సిన ట్రైన్ 9 గంటలకు వచ్చింది. 5 గంటలకు రావాల్సిన ట్రైన్ 9 గంటలకు వచ్చిందా? 9 గంటలకు వచ్చింది. ఆ ముసలోడు ట్రాక్ మీద నడుచుకున్నాడు. చెవిటోడు ముసలోడికి ఎగరేస్తుంది. చనిపోయాడు అతను. చనిపోయాడు. 5 గంటలకు రావాల్సింది 9కి వచ్చింది. ఆ ట్రాక్ మీద నడుచుకున్నాడు. ప్రజెంట్ నా దగ్గర అయితే ఎరేజర్ లేదు. ఎరేజర్ కొనడానికి వచ్చాను. ఈ షాప్ పేరు కోనార్క్ బుక్ షాప్, టెక్కల్లో ఉంటుంది. ఈ షీటా కలర్ బాగుంటుంది. 350. స్కూటీ కవర్ చిరిగిపోయింది. సో దీని మీద మళ్ళీ కవర్ అంటే సీట్ కవర్ కోసం వచ్చాను టెక్కలి. సో ఇది సెలెక్ట్ చేసాం. ఆ కలర్ అలా ఉంది, బానే ఉందా? సూపర్ బాగానే ఉందా? పుష్ప అంటే నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట. గంధపు చెక్క కలర్ అన్నమాట. అచ్చా పుష్ప మోటివేషన్. సో ఇది అనేది టోటల్ గా ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తారు. పెట్టేసి అడ్జస్ట్ చేసి ఇలా అంటించి ఈ లైన్స్ అన్ని వరుసగా ఇలా వేసేసి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇదేమో ఈ బైక్ అనేది ఫిక్స్ చేస్తారు. అయిపోయినట్టే.
సో ఫైనల్ గా మిగిలిన పార్ట్ ఏమో కట్ చేసేసి ఓ అంటే ఇవన్నీ వేస్ట్ అయ్యాయి కదా. బావ నీ సీట్ చింపేస్తున్నారు బావా, పర్లేదా? కొత్తది పాతది పోతే కొత్తది వస్తుంది. ఇది డైరెక్ట్ గా తీసుకెళ్లి దీంట్లో అనేది ఫిక్స్ చేస్తారు, ఇట్లా బోల్ట్ కొట్టేస్తే అయిపోయినట్టే సీట్ కవర్. 5 minutes లో రెడీ అయిపోతారు. సో ఆ బైక్ అన్నమాట సీట్ కవర్ వేసాం. చూడు ఇదంతా సీట్ కవర్, ఆ కవర్ వేస్టేజ్ ఇదంతా. ఓకేనా? ఇదిగో మన బిట్లేమో ఇది, ఇది మన బిట్, ఇదంతా వేస్టే కదా. అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా? ఓకే ఓకే. ఓకే, మా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్ హాయ్ చెప్పండి. సో ప్రెసెంట్ అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాం. ఇప్పుడు ఎవరికి వెళ్దాం బావ? ఇంటికి డైరెక్ట్ ఇంటికేనా? ఓహో దీనికోసం నాకు తెలిసావా? దీనికోసమే సీటు చిరిగిపోయింది. ఆహా, ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి చేజారుకుంటే రారే. ఇది పోలీస్ స్టేషన్. స్పీడ్ బ్రేకర్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి బావ. ఏంటి ఇవి నా దుఃఖ వస్తున్నాయి. సో ప్రెసెంట్ అయితే నేను బ్యాగ్ దగ్గరికి అయితే వచ్చాను. ఒకరికైతే మెడిసిన్ డెలివరీ చేయడానికి నేను వచ్చాను. ఆ మెడిసిన్ ఇచ్చేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు. సో ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ ఆవులు అయితే నా మీదకి వచ్చేసారు. నాకు చాలా భయం వేసింది. ఏం బావ నీకు భయం వేయలేదా? నీకు భయం వేయలేదా? మనం భయపడే వ్యక్తులు కాదు, భయపెట్టే వ్యక్తులు. స్పెట్స్ మరి తీవా ఎప్పుడు అలాగే అంటే ఉంటాయి. కొంచెం ఇదే అయిపోయి, సో దానివల్ల ఏదైనా రెడ్గా అయిపోయి. చూపించు. నిన్న ఏటైందంటే, నిన్న నర్సంపేట నుంచి వచ్చేటప్పుడు కంట్లో ఇటుక తాలూకి కంట్లో పడిపోయింది. అది కర్రలు కర్రలు ఆడుతుంది. సో దానివల్ల స్పెట్స్ పెట్టుకుంటాను, మీరేం ఫీల్ అవ్వకండి. ఫెయిల్ అయితే సారీ అండి. అలా ఫీల్ అవ్వర్లే బావా, అంత మనోళ్ళేని. ఓకే, వీఆర్ ఆల్ ఫ్యామిలీ యూనో. సో ఇప్పుడైతే ఆ ఆంటీ గారేమో బ్యాంక్ లో డ్రా చేయడానికి వెళ్ళారు. డ్రా చేసి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇచ్చేసి నేను లెఫ్ట్ అయిపోతాను. మెడిసిన్ ఇచ్చారు. సో ఫైనల్ గా డెలివరీ అయితే చేస్తాను ఆంటీకి. బా పదా, ఇంకా అవ్వలేదా? అచ్చా సరే మీరు లాగిస్తున్నాం అయితే. ఉంటది. ఓ నీకు ఇష్టమైన కార్ ఏది బావా? నాకు ఇష్టమైంది. ఏమి ఆ కార్ ఏమి? చాలా నచ్చింది. ఆటో ఓడుతుంది కాబట్టి డిఫరెంట్ టాటా. బాగుంటుంది. నాకు నా డ్రీమ్ కార్ అది డిఫెండర్. మీ డ్రీమ్ కారా? నా డ్రీమ్ సైకిల్ బావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ కూడా సరిపోతుంది, ఇంకేమవుతుంది. సరిపోతుంది, నాకు సైకిల్ కూడా సరిపోతుంది. నా డ్రీమ్ ఏంటంటే సైకిలే. ఎవరు హార్న్ కొడుతున్నారు? సైకిల్ కూడా బాగానే ఉంటుంది. అదైనా సరే సైకిల్లోని మీ కార్ ఎంత రేటో ఆ సైకిల్ కూడా అంతే రేట్ అయింది. అది దాన్ని డిఫెండర్ అంటారు. కంపేర్ చేసిన దాన్ని డిఫెండర్ అంటారు. కంపేర్ చేసిన దాన్ని డిఫెండర్ అంటారా? డిఫెండర్ అదే డిఫెండర్. ఇప్పుడే నాకు అర్థమైంది బావ, ఇది క్లియర్ గా చెప్పాలి. ఇలా చెప్తారు అవుతుంది. కంపేర్ చేసేదా? కంపేర్ చేసే దాంట్లో మధ్యలో ఉంటది, దానికి డిఫెండర్ అంటారు. ఏమేటైంది? కటింగ్ షాప్ వచ్చాడు. కటింగ్ ఎంత అని అడిగే 70 రూపాయలు అని చెప్పాడు. రావట్లేదు అంటే అనంతను 50 రూపాయలు చేసి మా ఆవిడ అలా తెమ్మన్నది 20 రూపాయలు మరి అవదని చెప్పించాడు.
కటింగ్ సరే చేసేసి కూర్చోండి, కటింగ్ చేసిన తర్వాత అంతంటూ 50 రూపాయలు తీసుకో అంత ఇస్తున్నా. ఎవడైతే ఉండదు ఆడంతా రావు, ఎవడైతే ఉండదు ఆ, ఉమ్. 50 రూపాయలు అంటే కట్ చేసాను అంటాను. 50 రూపాయలు తీసి వాళ్ళ మా ఎవరు కందిపప్పు తెమ్మని అమ్ముతాను. అది వెళ్ళిపోయాడు ఆడు. ఆహా. కటింగ్ 50 రూపాయలు అయితే 50 రూపాయలు చెయ్యి అంతన్నా. అలాంటి వాళ్ళు మా వాళ్ళు మరి తీసుకోలేదా? తీసుకోలేదు, 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు లాస్ట్. అసే. మరి అలా ఆడు ఆవిడ మరి ఏడ్ చేసాను తెలిసిందే మీ అందరికి. రొట్ల కట్ట ఇరిగిపోయి ఉంటుంది. దొరుకుతుందా? దొరికిందా? తగలలేదు ఏంటి? తగిలింది కానీ చిన్నది. ఆహా. గురు నమస్తే. అలా ఆగి ఏదో వలేస్తున్నారంట వాళ్ళు. సో ఫైనల్ గా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు టైం 3 అవుతుంది. మా ఇంటి ఎదురుగా అయితే వర్క్ జరుగుతుంది, వేరే వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇదే మా ఇల్లు. A few moments later. I hope you enjoyed this video a lot. Give me a big thumbs up. And finally, thank you very much for watching. Bye.